ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా తీర ప్రాంతాల్లో అయితే గంటకు 45 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. మనము ఇక్కడ మైపాడు దగ్గర ఉన్నాము. సముద్రము ఎగిసి పడుతుంది. కనీసం సముద్రంలో అల్లోకల్లోల పరిస్థితి అయితే ఏర్పడతా ఉంది. సముద్ర తీర ప్రాంతాల్లో అయితే హెవీగా అంటే మరికొద్ది క్షణాల్లో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉండడంతో మొత్తం తీర ప్రాంతాలు మొత్తం హెవీగా వర్షం కురియడంతో పాటు గంటకు 45 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు వేగంగా గాలులు వేస్తున్నాయి. సముద్రం చూస్తే అలలు సుమారు ఒక 10 అడుగుల వరకు ఎగిసి పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. అయితే అదేవిధంగా సముద్రం ఒక 15-20 మీటర్ల ముందుకు కూడా వచ్చినట్టు మనకు స్పష్టమవుతుంది. ప్రధానంగా నెల్లూరు జిల్లాలో తడ నుంచి కావలి వరకు సుమారు 30 నుంచి 40 పట్టపాలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో మొత్తాన్ని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించడం జరిగింది. నెల్లూరు జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. అయితే ఈ తుఫాను కారణంగా అదేవిధంగా ఈ తుఫాను పెద్ద ఎత్తున ప్రమాదం ఏం లేనప్పటికీ అయితే ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున గాలులు వీస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. అంటే సముద్రము సుమారు ఒక 20 అడుగుల వరకు పైకి కూడా వచ్చిన సందర్భాలు అయితే మనం చూస్తున్నాము. సముద్రం అల్లకల్లోలంగా కనిపిస్తూ ఉంది. రామతీర్థము, కావలి, అదేవిధంగా కోడూరుపాడు, మైపాడు బీచ్ల వద్ద పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో గంటకు 45 కిలోమీటర్ల నుంచి 75 కిలోమీటర్ల వరకు గాలి వీస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. సముద్రం వద్ద అంటే సముద్ర తీర ప్రాంతాల్లో చూస్తే మాత్రము పెద్ద ఎత్తున గాలులు వీస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. అయితే ఇక్కడి నుంచి నెల్లూరు సుమారు ఒక 15-20 కిలోమీటర్లు ఉంటుంది. ఆ ప్రాంతంలో కూడా గాలులు వీస్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాము. అయితే అధికారులు ఈ పాటికే అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎవరిని సముద్ర తీర దగ్గరలో ఉండే వారిని అందరినీ చేయడం జరిగింది. సముద్రంలో వేటకు వెళ్ళొద్దని కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే మత్స్యకారులు ఈ పాటికే వాళ్ళ బోట్లను కూడా ఒడ్డుకు అంటే సముద్రానికి సుమారు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో తెచ్చి పెట్టుకోవడం జరిగింది. అయితే హెవీగా గాలి వీస్తుండటంతో ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల చెట్లు కూడా కూలిపోయిన దృశ్యాలు కూలిపోయాయి. మొత్తం మీద చూస్తుంటే సముద్రం అల్లోకల్లోలంగా ఉంది. గాలులు వీస్తున్నాయి. అయితే తమిళనాడులోని కోయంబత్తూరు, అదేవిధంగా నాగపట్నం ఆ ప్రాంతాల్లో సముద్రం తీరం దాటే అవకాశం ఉండడంతో అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాల్లో కూడా వర్షాలు హెవీగా కురిసే అవకాశాలు ఉన్నాయి. అంటే మధ్యాహ్నానికల్లా తీరం దాటే అవకాశాలు ఉంటాయి. ఈ తీరం దాటే సమయంలో ఈ 3 జిల్లాలకు పెద్ద వర్షం ఎఫెక్ట్ కనిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. విజువల్స్ రూపంలో చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున గాలులు కూడా వేస్తున్నాయి. ప్రస్తుతం మైపాడు దగ్గర ఉన్నాము. మైపాడు, అదేవిధంగా కోడూరుపాడు, రామతీర్థం తదితర ప్రాంతాల్లో సముద్ర తీరాల్లో ఉండే మత్స్యకారులు మొత్తము ఆయా ప్రాంతాల్లో గ్రామాల్లో ఉండే స్కూళ్ళ వద్దకి తీసుకుని వెళ్ళడం జరిగింది. వాళ్లకు సురక్షితమైన కొన్ని పునర్వాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే సముద్ర తీర ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని అటువైపు అంటే సముద్ర తీరంలో చేపలు వేటకు కానీ ఇతర ఏ పనులకు కూడా వెళ్ళనీయకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. ప్రధానంగా కలెక్టరు ఒక రెడ్ అలర్ట్ ప్రకటించారు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మండల కేంద్రాల్లో ఉన్న ఎంఆర్ఓలు, ఎస్ఐలు, సిఐలు మొత్తము అప్రమత్తం చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా సూచించడం జరిగింది. రాత్రి నుంచే పోలీసులు, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది మొత్తము ఈ సముద్ర తీర ప్రాంతాల్లో అయితే ఉన్నారు. అయితే
ఇప్పుడు ఈ ప్రాంతాలు సముద్ర తీర ప్రాంతాల్లో మాత్రం గంటకు 45 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అయితే ఇవి సాయంత్రానికి మరింత హెవీగా వర్షాలైతే కురిసే అవకాశాలైతే ఉన్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.